పనంతా అయిపోయేసరికి లాస్ట్కి పెద్ద షాకింగ్ న్యూస్ తగిలింది. మా అమ్మ ఫోన్ చేసి 3 గంటలకి తేలు కుట్టిందిరా, హాస్పిటల్లో ఉన్నా అన్న. అందరికీ హాయ్ అండి. ఈరోజు మళ్ళీ మనం పోర్ట్కి అయితే వెళ్తున్నాము, ఆల్టింగ్కి. ఈ రోజుకి దగ్గర మనకి ఆల్టింగ్ వచ్చేసి 15 రోజులు అవుతుంది. దగ్గర 10 రోజులు అయితే అవుతుంది ఈజీగా. మనకేమో మెయిన్ ఛానల్కి ఫుడ్ వీడియోస్కి ఒక్క వీడియోకి ఎట్లేదన్నా 1000 రూపాయలు అనేది మినిమం బిల్ అవుతుంది. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఇట్లా డ్రైవింగ్కి పోతుండాలా, కానీ మనకేమో బండ్లు రావట్లా. ఆలోచిస్తున్నా నెక్స్ట్ ఏదన్నా ఫర్దర్గా ఏమన్నా ప్లాన్ చేద్దాం అనేసి, లేకపోతే మన మెయిన్ ఛానల్ దెబ్బేస్తుంది. సో ఇప్పుడైతే మనం సేమ్ మళ్ళీ పోర్ట్కే వెళ్తున్నాము. ఈరోజు కూడా పోర్ట్లోనే ఉంటాము ఫుల్. నాకు తెలిసి ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 8 అవుతుంది దగ్గర. కాకపోతే 600 ఇస్తాడు అక్కడ. సరే ఏది లేని కాడ ఏదో ఒకటి అనేసి అసలు చేతిలో బేడా ఇల్లే. పోదాం, పోయేసి ఈరోజు తిప్పుడు ఉంటుందో ఉండదో చూద్దాం. కావాలకి వచ్చేసాం. ఇప్పుడే వెహికల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంతకుముందు చూశారు కదా, సేమ్ అదే బొలెరో. వెహికల్ అయితే ఉన్నాను. క్లయింట్ దగ్గరికి 9 గంటలకు వెళ్ళాలంట, 9:30, 10 గంటలకు వెళ్ళాలంట. మొన్న నాకు 7 గంటలకే ఫోన్ చేసి వస్తున్నావా లేదని అన్నాడు. సరేలే ఇంటికాడ ఉండి ఖాళీగా చేసేదే ఉందనేసి నేనైతే 7:40 కల్లా వచ్చేసాడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత 9 గంటలకు వెళ్ళాలా అంటున్నాడు. సరే ఖాళీగా ఎప్పుడైతే కూర్చోన్నా. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఒంగోలు పోయే వర్క్ ఉందంట, మరి ఉంటుందో లేదో తెలియదు. సో ఒంగోలు అయితే పోవాలి. పోతే మంచిదే, ఆడ సైట్లో తిరిగేదానికంటే అట్లా చల్లగా తిరిగి రావడం చాలా మంచిది. ఇంకో విషయం వచ్చేసి, పోర్ట్లో ఏదైనా మంచి పని ఉందరా అంటే టిఫిన్ అండ్ ఫుడ్ వాళ్ళే పెట్టిస్తారు. చాలా మనకు ఖర్చు ఉండదు. మనకి ఇచ్చే 600 దాంట్లో కూడా పోయిందనుకో ఇంక మనకేం మిగలదు. బొలెరో లారీ స్టీరింగే, లారీ స్టీరింగే అనుకో. కాదు, హ్యాండిల్కి ఏదన్నా గ్రిప్ వేసుకోవచ్చుగా. ఆ టేపీడు ఇటు తిప్పుతుంటే అమ్మ ఇదిగో ఎండలా ఇదంతా నొప్పులు ఘోరంగా వచ్చేస్తాయి ఈ స్టీరింగు. అది కాక జారిపోద్ది. సరేలే, ఇప్పుడు క్లయింట్ అయితే మనకి కావల్లో ఉన్న ద్వారకా లాడ్జ్ అని ఉంది, స్టేట్ బ్యాంక్ పక్కన ఉంటుంది అనమాట. సో ఆడికైతే వెళ్ళాలి. ఆడున్నాడంట 10 గంటలకు ఎప్పుడో వస్తాడంటే, మా వాడు ఎప్పుడో రమ్మన్నాడు. రైట్ నౌ టైం వచ్చేసి 9:20 అవుతుంది. క్లయింట్ హోటల్ పక్కనే ఉన్నాం. ఇంకా ఒక 20 మినిట్స్ అట్లా ఫోన్ చేస్తాడు, మనం అయితే వెళ్ళాలి. సో అంతవరకు ఇక్కడే వెయిట్ చేయాలి. ఇప్పుడు దాకా అక్కడ ఉన్నాం అనమాట. ఎక్కడంటే మన కార్ హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా రోజు వెళ్ళే డ్రైవరు, అతని దగ్గర ఉన్నాము. అక్కడ నుంచి మనం ప్రస్తుతానికైతే ఇక్కడ క్లయింట్ దగ్గరికి అయితే వచ్చున్నాము. సో ఇప్పుడు మనం అయితే క్లయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మెయిన్ రోడ్లో ఉన్నాను, ద్వారకా లాడ్జ్ దగ్గర. ఆయన అయితే వస్తే మనం పోర్ట్కి అయితే వెళ్దాము. నా కొడుకుని ఏం చేయాలా? రైట్ నౌ పోర్ట్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు వేరే సార్కి అయితే ఫోన్ చేయాలి. ఫోన్ చేసిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికైతే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎక్కడికి లేదంటే ఖాళీగానే ఉండొచ్చు. అండ్ ఇప్పుడు మనతో వచ్చిన క్లయింట్ అయితే సూపర్ అనమాట, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. టిఫిన్ కూడా ఆయన ఇప్పించాడు నాకు బయట. సార్ లేదు సార్ నేను పోర్ట్లో తినేసానంటే పర్లేదు తినేసాను, ఆయన ఇప్పించాడు. చాలా మంచి అతను. ఇదిగోండి పోర్ట్ ఏరియాలో ఇది స్టోర్ అనమాట. ఇదిగోండి స్టోరు. లోపల అయితే స్టోర్లో మనకి ఫుల్ మెషినరీస్కి సంబంధించిన వస్తువులన్నీ అయితే మనకు దొరుకుతాయి. ఇప్పుడైతే పోయి మనం ఫోన్ చేద్దాం. ఫోన్ చేశాను సార్కి.
ఫోన్ చేస్తే ఆయన వచ్చేసి చిన్న సైట్లో వర్క్ ఉంది, వర్క్ అయిన తర్వాత ఏ విషయం నీకు అప్డేట్ ఇస్తాను అని అన్నాడు. సరే అనేసి ఒక మంచి చెట్టు చూసుకుని ఆ చెట్టు కింద బండి అయితే పార్కింగ్ చేసి ఉన్నా. వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ మనల్ని పిలిస్తే మనం అయితే వెళ్ళాలి, కాకపోతే మంచిగా చెట్టు కింద పడుకోవటమే ఈ రోజుకి. అది ఇప్పుడే ఫోన్ చేశాడు రమ్మని ఆయన సారు. నేను ఇంకా టైం పడుతుందేమో అనుకున్నా, గ్యాప్ లేదు. బండి అయితే వెనక తీస్తున్నా. అది ఎటు పంపిస్తాడు ఇంకా ఈ రోజుకి. పోదాం ఆఫీస్ దగ్గరికి. ఇదిగోండి కోర్టు దగ్గర బయట ఇది. వర్క్ జరుగుతూ ఉండే. ఇది పెద్ద ఇంజనీర్ ఉండే ఆఫీస్ ఇది పోర్ట్లో, రామాయపట్నం పోర్ట్లో. ఇక్కడికైతే తీసుకొచ్చాడు మనల్ని. ఇక చూసుకుంటే ఇలా ఉంది, ఇది బాగానే ఉంది. ఇప్పుడు మన వెహికల్ మూమెంట్ వచ్చేసి చాగోలు అయితే వెళ్తుంది. ఇక్కడ అక్కడ కనిపిస్తున్నారు కదా ఆ ఇంజనీర్లు, వాళ్ళు సైడ్లో ఏదో చెకింగ్ ఉంటే చెకింగ్ చేసుకుంటున్నారు. నేను ఏసీ వేసుకొని లోపల కూర్చొని ఉన్నా. కార్కి వస్తే ఏదైనా ప్లస్ పాయింట్ ఉందరా అంటే కారులో ఉన్నంతసేపు ఏసీలో ఉండాలి. ఏదైనా మైనస్ ఉందరా అంటే కార్ ఎప్పుడైతే ఆగిపోద్దో, వర్కింగ్ ఆగిపోద్దో, ఒక్క పోసి ఇంకంతే, ఇంకా చెమటలు కారుతా ముఖం జిడ్డైపోయి ఎంత ఇబ్బంది అంటే, దానికి తోడు ఎండలు ఉన్నాయంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాగోల్ నుంచి మళ్ళీ మనం పోర్టుకి పోతున్నాం. ఈరోజు వీళ్ళు నన్ను పొక్క తిప్పులు తిప్పుతున్నారు నాయన. ఇట్స్ వెరీ హార్డ్. తిప్పుతున్నారు గట్టిగా. చాగోల్ నుంచి అయితే మనం పోర్టులోకి వెళ్తున్నాం మళ్ళీ. అమ్మా చూడండి పోర్టు గేట్. ఇప్పుడు మన బండికి డీజిల్ కొట్టించేదానికైతే వెళ్తున్నా. ఇక్కడ పోర్ట్లో డీజిల్ బండి కొట్టియాలంటే ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ రిసిప్ట్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఒక రిసిప్ట్ చూసారు కదా, ఆ రిసిప్ట్ని తీసుకెళ్ళి మనకి డీజిల్ బంకులు ఇచ్చామనుకో, మన వాళ్ళు డీజిల్ అయితే కొడతారు. ఆ రిసిప్ట్ రావడానికి ముందు ఒక ఇంజనీరు, తర్వాత రిసీవర్ సైను, తర్వాత మేనేజర్ సైను, చాలా ఉంటాయి కథలో. అవన్నీ పడ్డ తర్వాత డీజిల్ కొట్టి అలా పోయి బండి వస్తుంది. చూస్తున్నారా మీ ముందు కనిపిస్తుందా, అదే డీజిల్. ఇదే డీజిల్. ఆయిల్ అయితే కొట్టించేసా. ఇప్పుడు మనం పోయేసి హెచ్ఆర్ దగ్గరికి పోయి ఒక ఫోన్ కొట్టామనుకో, తదుపరి కార్యక్రమం ఏంటో మనకి చెప్తాడు. లేదంటే ఖాళీ కూర్చుంటాం. మధ్యాహ్నం అయితే నెల్లూరు పోతుందంట, చూద్దాం. బాయ్. చూడండి దెబ్బకి ఆయిల్ ఫుల్ అయింది. ఇప్పుడు మన కారులో ఎవ్వరు లేరు. యాక్చువల్గా నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నా, జెట్టి దగ్గరికి వెళ్తున్నా. జెట్టి అంటే వాళ్ళ సైట్ ఏరియా అనమాట. సో ఇప్పుడు మన దగ్గర సార్లు ఎవరు లేరు కాబట్టి మనం ఫ్రీగా పోర్ట్ని అయితే క్యాప్చర్ చేద్దాము. ముందు మనకి మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి, అవి క్యాప్చర్ చేద్దాము. ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ లొకేషన్స్ మిస్ అయినాయి, ఈసారి మిస్ అవ్వదులే. పోర్టు లోపల అయితే చూసేదానికి ఇలా ఉంటుంది. బ్లాక్స్ అయితే ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇటు సైడ్ చూసుకుంటే మనకి కాంక్రీట్ అదంతా ఉంది. ఓ నాయనా, రోడ్డు మరీ బీభత్సం చూడండి. ఇక్కడ తిరిగేవన్నీ టిప్పర్లు కాబట్టి ఏ రోడ్డు అయినా పెద్ద ఫరక్ ఉండదు. మనలాంటి కార్లు, ఈ బొలెరో లేదంటే ఆఫ్ రోడింగ్ కూడా పనికొస్తాయి యాక్చువల్గా. ఇక్కడ కానీ వాన పడిందంటే ఇంక అసలు ఈ రోడ్డు చూసేదానికి భయంకరంగా ఉంటుంది. ఒక 2-3 సార్లు వచ్చా ఇక్కడికి. అదే ఒకసారి వాన పడ్డప్పుడు వచ్చా.
నా బాధ దేవుడికి తెలుసు. అబ్బా బండి అంతా బురద. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అబ్బా చూస్తున్నారు కదా, ముందంతా హార్బర్ లోపలికి వెళ్ళే టిప్పర్లు ఇవి. దానిపైన రాళ్ళు ఉన్నాయి ఆ సైడ్కి వేసేదానికి, సీషోర్కి సైడ్కి వేసేదానికి. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. చూస్తున్నారా హార్బరు? అనిపిస్తుందని అనుకుంటున్నా, జాగ్రత్తగానే తీస్తున్నా. సో ఇదైతే హార్బర్ అండి. ఇంతకుముందు ఫుల్ వాటర్ ఉన్నాయి, ఇప్పుడేందో మళ్ళీ వాటర్ ఏమైనాయో, ఇప్పుడైతే వాటర్ లేవు. షిప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ, ట్రెజర్లు, షిప్పులు. చూస్తున్నారు కదా. కనిపిస్తున్నాయా షిప్లా? ఇవన్నీ పిల్లర్స్ దగ్గర దగ్గర 200 టన్నులు ఉంటాయంట ఒక్కోటి. పెద్ద పెద్ద క్రేన్లు సినిమాల్లో చూడటమే ఇవన్నీ. ఒరే నాయన ఏం రూట్ రా సామే. ఈరోజు మన ఫుడ్ వైట్ రైస్, టమాటా రైసు, కాకరకాయ పాయసం. ఇప్పుడైతే మనం నెల్లూరు వెళ్ళాలంట. నెల్లూరు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తారేమో వీళ్ళు. సరే నెల్లూరు అయితే బయలుదేరేసాను నేను. ఇక క్లయింట్లు ఎక్కారంటే కోర్టు దాటి నెల్లూరు పోవటమే. సలార్ సినిమా. అబ్బా అది కష్టం మీద నెల్లూరు అయితే వచ్చాం. కలెక్టర్ ఆఫీస్కి అయితే వచ్చేసా. ఇక మన వెనకాల ఉండేది కలెక్టర్ ఆఫీస్ నెల్లూరుది. ఇక కాసేపు వాళ్ళు ఎంతసేపు ఉంటారో ఏమో, అట్లా బండి తిప్పుకొని పోదామా లేదంటే అట్లా తిరిగేసి వద్దామా అని ఆలోచిస్తున్నా. లేదంటే ఎట్లా వేసేసి పడుకుందాం గమ్మున. ఏమంటారు? సరే ఏదో ఒకటి చేస్తా. మొత్తానికి నెల్లూరుకి అయితే వచ్చేసా, అది మ్యాటరు. వచ్చేసా కావలికి, పనంతా చూసేసుకొని. టైం వచ్చేసి 7 అవుతా ఉంది. పనంతా అయిపోయేసరికి లాస్ట్కి పెద్ద షాకింగ్ న్యూస్ తగిలింది. మా అమ్మ ఫోన్ చేసి 3 గంటలకి తేలు కుట్టిందిరా, హాస్పిటల్లో ఉన్నా అన్న. నాకేం అర్థం కాదు. సరేలే అందుకే బండి పెట్టేసి మనం ఇంటికైతే వెళ్ళాలి. అమ్మ ఇంకా పని దగ్గర నుంచి రాలేదు. సరే అయితే బాయ్. ఈ వ్లాగ్ ఇంత ఎంజాయ్ చేస్తున్నా.